దైవస్వరం, దేవుని స్వరం, ప్రభు యేసుని ప్రేమ స్వరం, ప్రభు యేసుని జీవస్వరం, దైవస్వరం. ఈనాటి దివ్యబలి పూజను పునీత అంతోని వారి పేరిట సమర్పించే వారి ఉద్దేశములు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అశోక్కి మారు మనసును దయచేయమని, కుటుంబంలో శాంతి సమాధానాలను దయచేయమని, బిడ్డలకు బంగారు భవిష్యత్తును ప్రసాదింప చేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు స్వప్న మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా టీ రోజమ్మను దేవుడు దీవించమని, ఏ ఆపరేషన్ లేకుండా మోకాల నొప్పి నుండి పరిపూర్ణమైన స్వస్థతను దయచేయమని, త్వరగా కోలుకునే కృపను ప్రసాదింపచేయమని, మరియు అంతోని రెడ్డి సెలెస్టిన్లను దీవించి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, మనవలు మనవరాలను దీవించి వారికి బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు టీ రోజమ్మ, అంతోని, సెలెస్టినా మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా హౌస్ ఫ్లాట్ మంచి రేటుకు అమ్ముడుపోయినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మరి కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు గోపు జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ఈరోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న రాబర్ట్ ఇమాన్యుయల్, వసంత ఇమాన్యుయల్ను దేవుడు దీవించమని, మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని, రాబర్ట్ ఇమాన్యుయల్కి కాళ్ళ నొప్పి నుండి త్వరగా కోలుకునే కృపను దయచేయమని, మరియా ట్యులిప్కి గర్భఫలం ప్రసాదించమని, కుటుంబంలో ఉన్న వారందరిని దీవించమని, మరి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పునీత అంతోని వారి పేరిట సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఇమ్మాన్యుయల్ ప్రేమ్ కుమార్ని దేవుడు దీవించి H1B వీసా త్వరగా రావాలని, మరి వారి కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. మరణించిన ఆరోగ్యమేరి ఆత్మకు నిత్య విశ్రాంతిని ప్రసాదింప చేయమని, కుటుంబంలో ఉన్న వారందరిని దీవించమని, సెలెస్టినాకి గర్భఫలం దయచేయమని, మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సెలెస్టినా, ప్యాట్రిక్ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరి కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆయురారోగ్యాలను శాంతి సమాధానాలను దయచేయమని, సాత్విక యాత్వికులను జ్ఞాన వరాలతో ఫలాలతో దీవించి మంచి చదువులు ప్రసాదింపచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కొత్తపల్లి ప్రసాద్, శాంత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా విజయ్, రాధికలను దేవుడు దీవించి చిన్నారి బిడ్డకు బంగారు భవిష్యత్తును దయచేయమని, అంతో నమ్మకు మంచి ఆయురారోగ్యాలను శాంతి సమాధానాలను దయచేయమని, ఆర్థిక సమస్యలు తొలగిపోవాలని, విజయ్కి కంటి చూపు దయచేయమని, ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు డాలీ విన్సెంట్ మరియు వారి కుటుంబ సభ్యులు. కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా నిఖిల్ తేజ చేయు పనులలో దేవుడు తోడుగా ఉండి మంచి జ్ఞానము, బంగారు భవిష్యత్తును దయచేయమని, దేవుని అడుగుజాడలను నడిపించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కుమ్మారెడ్డి మంజుల మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాజమ్మ, ప్రవీణ్, జాయ్సీ, విన్సీ, ప్రిన్సీ, ప్రశాంత్, పవిత్ర, రిత్విక్లను దేవుడు దీవించి మంచి ఆరోగ్యం ప్రసాదింపచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు ఉట్కూరి రాజమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాజీవ్, రాహుల్లను దేవుడు దీవించి త్వరలో పిఆర్ రావాలని, వారికి మంచి ఆరోగ్యం ప్రసాదింప చేయమని, వారు తలంచిన ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు విజయ, జార్జ్ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కొండవీటి అమర్, మోనాలను దేవుడు దీవించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు మలవరపు జోసెఫ్, రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అక్షయ, అభిలాషలను దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సోలే, జేవియర్, రాజు, రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా బిడ్డలకు బంగారు
భవిష్యత్తును దయచేయమని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని తాతారెడ్డి జ్యోతి మరి వారి కుటుంబ సభ్యులు సమర్పించే దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రెజినా రాణి వసంతరావులను దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింప చేయమని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించే దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా డివైన్ వైసెస్ అభివృద్ధి కోసం ఫాదర్ భాగ్యరాజు గారిని దేవుడు దీవించి దేవుడి సేవలో బహుబలంగా వాడబడాలని చేస్తున్న ప్రతి పరిచర్యలో దేవుడు తోడ్పడి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింప చేయమని టీం మెంబర్స్ అందరిని దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించే దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అవేకాన్ ప్రే గ్రూప్ సభ్యులను డివైన్ వైసెస్ కుటుంబ సభ్యులందరినీ దేవుడు దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించే దివ్యబలి పూజ. ప్రభు, నీవు నా మొరవిందువు కనుక నేను నీకు విన్నపము చేయుచున్నాను. నీవు చెవియొగ్గి నా పలుకులను ఆలింపుము. నన్ను నీ కంటి పాపవలే కాపాడుము. నన్ను నీ రెక్కల మరుగున దాచి ఉంచుము. 17వ కీర్తన 6-8 వచనములు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజా బలుల్లో పాలు పంచుకుని ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని ఆశపడుతున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలి అని ఈ దివ్య పూజా బలిని మీ అందరి కొరకు సమర్పిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలిలో యోగ్యముగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయ్యుండు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా
సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, మా మనస్సులు సదా నీ చిత్తముతో ఏకీభవించునట్లు కృపచూపుము. మేము నిర్మలమైన హృదయముతో నీ వైభవమును సేవించుట కొరకు మాకు నిండి భక్తిని దయచేయుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మననాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము పునీత పౌలు గారు రోమియోలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 12వ వచనము 15వ వచనము 17వ వచనం నుండి 21వ వచనముల వరకు. ఇందును బట్టి ఒక మనుష్యుని ద్వారా పాపము ఈ లోకమున ప్రవేశించినట్లుగా పాపము ద్వారా మరణము వచ్చెను. దాని ఫలితముగా మానవజాతి అంతటికిని మరణము ప్రాప్తించెను. ఏలైనా మానవులందరూ పాపము కట్టుకొనిరి. 15వ వచనము, కానీ దేవుని కృపావరము పాపము వంటిది కాదు. ఆ ఒక్క మానవుని పాపముచే చాలామంది మరణించిరనుట నిజమే, కానీ దేవుని అనుగ్రహము అత్యధికము. యేసుక్రీస్తు అను ఒక్క మానవుని అనుగ్రహించుట ద్వారా దేవుడు తన కృపావరమును ఎంతోమందికి ఒసగును. 17వ వచనం నుండి 21 వచనముల వరకు. మృత్యువు ఒకని పాపము మూలముననే వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన పక్షమున దేవుని విస్తారమైన అనుగ్రహమును నీతియును ఆయన కృపావరమును పొందువారు జీవము గలవారై నిశ్చయముగా యేసుక్రీస్తు అను ఒకని ద్వారానే ఏలుదురు. కనుక ఆ ఒక్కని పాపము అందరి శిక్షకు కారణమైనట్లు ఒక్కని నీతియుతమైన క్రియ అందరికీ విముక్తిని ప్రసాదించి వారికి జీవమును అనుగ్రహించుచున్నది. ఆ ఒక్క మానవుని అవిధేయత ఫలితముగా అనేకులు పాపాత్ములుగా చేయబడినట్లే ఈ ఒక్క మానవుని విధేయత ఫలితముగా అనేకులు నీతిమంతులగుదురు. అతిక్రమము అధికమగునట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను, కానీ పాపము ఎచ్చట పెరుగునో అచ్చట దేవుని కృపావరములు అంతకంటెనూ అధికమయ్యెను. కనుక పాపము మృత్యువు వలన పరిపాలించినట్లే దేవుని అనుగ్రహము మన ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా మనలను శాశ్వత జీవమునకు నడుపుచు నీతి మూలముగా పరిపాలించును. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
ప్రభువుల ప్రభువా రానయ్యున్నవాడా మహిమా మహిమా ఆ యేసుకే మహిమా మహిమా మన యేసుకే 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 హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్తలోనే భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. లూకా శుభవార్త 12వ అధ్యాయము పవిత్ర వచనములు 35 నుండి 38వ వచనం వరకు. మీ నడుములు కట్టుకొనుడు, మీ దీపములను వెలుగుచుండనిండు. తమ యజమానుడు వివాహ మహోత్సవము నుండి తిరిగి వచ్చి తట్టగనే తలుపు తీయుటకు ఎదురుచూచు వాని వలె ఉండుడు. యజమానుడు వచ్చినప్పుడు మేల్కొని సిద్ధముగా ఉన్న సేవకులు ధన్యులు. అతడు నడుము కట్టుకుని వారిని భోజనమునకు కూర్చుండబెట్టి తానే వచ్చి వార్లకు వడ్డించును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అతడు అర్ధరాత్రి వేళ వచ్చినను ఆ తరువాత వచ్చినను అట్లు వేచియున్న సేవకులు ధన్యులు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అనేక ఉద్దేశాలతో ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటున్న మిమ్మందరిని దీవించాలని, మీ ఉద్దేశాలన్నీ కూడా నెరవేరాలని ఈరోజు ప్రత్యేకంగా మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మొదటి పట్టణంలో మనం చూస్తున్నాం. రోమిలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 12వ వచనం నుండి 21వ వచనం వరకు మనం ధ్యానం చేసినట్లయితే పునీత పౌలు గారు రోమీ పౌరులకు ఒక సాక్ష్యాన్ని చెబుతూ ఉన్నాడు, ఒక సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ సత్యం అంటే, ఆదాము ద్వారా పాపము ఈ లోకానికి సంభవించెను. ఆది తల్లిదండ్రుల ద్వారా పాపము ఈ లోకానికి సంభవించెను. ఆదాము నుండి మోషే వరకు పాపము చేసిన ప్రతి మనిషి కూడా మరణానికి గురి అవుతున్నాడు, శిక్షకు గురి అవుతున్నాడు. వారి యొక్క జీవితాలను అంతము చేసుకుంటూ ఉన్నాడు. ఆ పాపములోనే కొట్టి మిట్టాడుతూ ఉన్నాడు. కానీ ప్రియ సహోదరులారా, మరణము జయించలేకపోయింది. ఒక మనిషిని ద్వారా పాపం ఈ లోకానికి వస్తే, ఒక రక్షకుని ద్వారా ఆ పాపాన్ని నాశనం చేసి ఆ మరణాన్ని సైతము జయించగలిగినటువంటి శక్తి కేవలము క్రీస్తు ప్రభు ద్వారానే మనకు లభించింది అని, ఆయన రాకడతో పాపములో, శాపములో, చీకటిలో, అంధకారములో కొట్టి మిట్టాడుతున్నటువంటి మానవాళి వెలుగును చూశారని, దేవుని అనుగ్రహాన్ని పొందుకున్నారని, రక్షణ అనుగ్రహాన్ని పొందుకున్నారని, మరణము పటాపంచలయ్యిందని, దేవుని రక్షణకు పాత్రులయ్యారు అని ఈరోజు పౌలు గారు మనందరికీ కూడా సాక్ష్యం చెప్తూ ఉన్నారు. చాలాసార్లు ప్రియ సహోదరులారా, తప్పు చేశాను కదా, పాపము చేశాను కదా, దేవుడు నన్ను ప్రేమించడేమో, దేవుడు నన్ను దీవించడేమో, నా స్థితి ఇంతేనేమో, నా గతి ఇంతేనేమో, నా ఇంటి పరిస్థితి ఇంతేనేమో, నాకు బాధలు కష్టాలు తప్పవేమో అని చాలాసార్లు మనలో మనమే నిరాశ చెందుతూ ఉంటాం. ప్రియ సహోదరులారా, పరలోకము నుండి భూలోకానికి మనందరిని రక్షించడానికి ప్రభు వచ్చి ఉన్నాడు. మనందరి మీద ఆ కృపా వరాలను కుమ్మరించడానికి వచ్చి ఉన్నాడు. ఆయన వైపు చూసి మన జీవితాలను మార్చుకుని, పాత జీవితాన్ని, పాపపు జీవితాన్ని వదులుకొని ఆయనను వెంబడించినట్లయితే, ఆయనను విశ్వసించినట్లయితే, ఆయన చిత్తానుసారం జీవించినట్లయితే పాత జీవితము నశించిపోతుంది,
పాపపు జీవితము నశించిపోతుంది, మరణము పటాపంచలవుతుంది. దేవుని యొక్క అనుగ్రహానికి, దేవుని యొక్క నిత్య జీవానికి మనం పాత్రులం అవుతామని పౌలు గారి రోజు మనందరికీ తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, మనము భయపడకుండా దేవుని యొక్క కృపావరం మన మీద ఉంది అని విశ్వాసముతో ముందుకు సాగే ప్రయత్నాన్ని మనం చేద్దాం. దేవుని యందు విశ్వాసాన్ని మనం బలపరుచుకుందాం. అలాగే ఈనాటి సువిశేషాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. లూకా శుభవార్త 12వ అధ్యాయము 35వ వచనం నుంచి మనం చూస్తూ ఉన్నాం. అప్రమత్తత కలిగినటువంటి సేవకులు ధన్యులు అని ప్రభు ఈరోజు మనందరికీ కూడా బోధిస్తున్నటువంటి సత్యము. ప్రియ సహోదరులారా, అప్రమత్తత. ఒక రాజు దగ్గర పనిచేస్తున్నటువంటి సేవకుడంట, ఒక యజమాని దగ్గర పనిచేస్తున్నటువంటి సేవకుడంట, ఆ యజమాని వచ్చేంత వరకు అప్రమత్తతతో, జాగ్రత్తతో ఎదురు చూస్తూ ఉంటాడంట. ఎప్పుడు వస్తాడో ఆ ఇంటి ద్వారాలు తీయడానికి, ఆ వచ్చినటువంటి ఆ యొక్క యజమానికి సేవ చేయడానికి, భోజనం వడ్డించడానికి ఆయన ఎప్పుడు కూడా అప్రమత్తత కలిగి, బాధ్యత కలిగి ఉంటాడు అని ఈరోజు సువిశేషంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, ఏమిటి అప్రమత్తత? దేనిలో అప్రమత్తత మనం కలిగి ఉండాలి అని ప్రభు మనందరికీ తెలియచేస్తున్నాడు. విశ్వాసములో అప్రమత్తత కలిగి ఉండాలి, ప్రార్థన జీవితంలో అప్రమత్తత కలిగి ఉండాలి, మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి, జాగరూకులై ప్రార్థన చేయాలి. ఏ సమయంలో సాతానుడు వస్తాడో, ఏ సమయంలో సాతానుడు వచ్చి మన ఆత్మలను దొంగిలిస్తాడో తెలియదు. కాబట్టి అన్ని వేళలా విశ్వాస జీవితంలో అప్రమత్తత కలిగి ఉండాలి. అన్ని వేళలా ప్రార్థన విషయంలో మెలకువగా ఉండి జాగ్రత్తతో ప్రార్థన చేయాలి అని ప్రభు ఈరోజు మనందరికీ కూడా అప్రమత్తత గురించి తెలియజేస్తూ ఉన్నారు. అవును ప్రియ సహోదరులారా, ఒకరోజు ఒక వ్యక్తి వచ్చి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. నా పాత జీవితం చాలా చక్కగా ఉండేది. వివాహమైన దగ్గర నుంచి బిడ్డలు పుట్టేంత వరకు ప్రతిరోజు మేము చక్కగా ప్రార్థన చేసేవాళ్ళము. భార్య, భర్త, బిడ్డలు అందరం కూడా కలిసి కుటుంబ ప్రార్థన చాలా చక్కగా చెప్పేవాళ్ళము. మరి రాను రాను బిజినెస్లు పెరిగాయి, రాబడి పెరిగింది. మరి ఈలోపు ఈ ప్రార్థన అనే శక్తిని మేము కోల్పోయాము. ప్రార్థన చేసుకోవడానికి సమయం లేకుండా పోయింది, కలిసి ప్రార్థన చేసుకోవడానికి అవకాశాలు లేకుండా పోయినాయి. ఎప్పుడైతే మేము ప్రార్థనలో దిగజారిపోయామో, ప్రార్థనలో అప్రమత్తత లేదో, ప్రార్థనలో మేము వెనుకంజ వేశామో మా జీవితాలు కూడా వెనకబడ్డాయి. మా యొక్క కష్టంలో అభివృద్ధి కనిపించటం లేదు. ఎప్పుడైతే మేము ఈ లోకం వైపు చూసామో, ఈ లోక ఆస్తులు ఐశ్వర్యాల వైపు చూసామో, మాలో ప్రార్థన సన్నగిల్లింది, విశ్వాసము సన్నగిల్లింది. ఇలా కొంతకాలము బాగానే నడిచింది. కానీ హఠాత్తుగా మా కుటుంబంలో అనేకమైనటువంటి గొడవలు, శ్రమలు, సంపాదించుకున్నవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి కోల్పోవటం జరిగింది. అప్పుడు గుర్తించాము, దేవుని మీద ఆధారపడుతున్నందువరకు దేవుడు గొప్పగా దీవించాడు. ఎప్పుడైతే దీవించబడ్డామో మాలో సాతానుడు ప్రవేశించాడు, మమ్మందరిని కూడా చిందరవందర చేశాడు, శాంతి సమాధానం లేకుండా చేశాడు. మేము అప్రమత్తతగా ఉండలేకపోయాము, దేవుడు చేసిన కార్యాల పట్ల కృతజ్ఞతగా జీవించలేకపోయాము అని ఆయన బాధతో చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, మనందరి జీవితంలో కూడా ఇలాంటి సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. ఒకప్పుడు అందరం కూడా కలిసి జీవించేవాళ్ళం, కలిసి ప్రార్థించేవాళ్ళం. ఏ సమస్య వచ్చినా కూడా అందరం కూడా కలిసి పాలు పంచుకునే వాళ్ళం. ఎప్పుడైతే ఆస్తులు పెరుగుతున్నాయో, ఐశ్వర్యాలు పెరుగుతున్నాయో, ఎప్పుడైతే నాది నాది అనే స్వార్థం మనలో వచ్చిందో, ప్రేమ బంధాలకు తావు లేకుండా పోయింది, ఆప్యాయతలకు తావు లేకుండా పోయింది. బాధల్లో, కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడానికి మరి అనేక అవకాశాలను మనం కోల్పోయాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభు అంటున్నాడు, అప్రమత్తత కలిగి ఉండండి, జాగ్రత్త కలిగి ఉండండి. సాతానుడు ఎప్పుడు వస్తాడో, ఏ రూపంలో వస్తాడో, ఏ విధంగా మనల్ని దొంగిలిస్తాడో, ఏ విధంగా ప్రభు నుండి మనందరినీ వేరు చేస్తాడో తెలియదు. కాబట్టి ప్రార్థన, విశ్వాసం అనే ఆయుధాలను ధరించి అప్రమత్తత కలిగి జీవించండి అని ప్రభు మనందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు, ఆహ్వానిస్తూ ఉన్నాడు, మనందరికీ తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరం కూడా మానవులము, బలహీనులము. మాటల ద్వారా, క్రియల ద్వారా, చూపుల ద్వారా, అనేక కార్యాల ద్వారా పడిపోతూ ఉంటాం. అయినా కూడా అప్రమత్తత కలిగి సాతానుకు తావివ్వకుండా, సాతానుకు చోటివ్వకుండా పడినటువంటి మనము తిరిగి లేచి పరుగులు తీయడానికి ప్రయత్నం చేయాలి.
పడిపోయినటువంటి బలహీనతలో పడిపోయినటువంటి మనము లేచి ప్రభువును చూసి పరుగులు తీయడానికి ప్రయత్నం చేస్తే తప్పకుండా మనలో అప్రమత్తత ఉంటుంది. ప్రభు దీవెనలకు మనమందరం కూడా పాత్రలమవుతాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, అన్ని విషయాలలో అప్రమత్తత లేకపోతే మనం చాలా కోల్పోతాం. కుటుంబంలో శాంతి, సమాధానం, సంతోషము, దేవుని యొక్క దీవెనలు అన్నీ కూడా మనం కోల్పోతూ ఉంటాం. కాబట్టి ఈరోజు ప్రభు మనకిస్తున్నటువంటి సందేశం, అప్రమత్తత కలిగి జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు కూడా అప్రమత్తత కలిగి ప్రభు నామములో ముందుకు వెళ్ళే మహాకృపను దయచేయమని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. ఈనాటి పట్టణాల ద్వారా మీరు మాకిచ్చినటువంటి ఈ యొక్క గొప్ప వాక్యాన్ని బట్టి స్తోత్రాలు, ఈ గొప్ప సత్యాన్ని బట్టి స్తోత్రాలు. ప్రభు, మేము ఎల్లప్పుడూ కూడా మీ వాక్యానుసారం జీవిస్తూ, మీ చిత్తానుసారం జీవిస్తూ, ప్రభు మీకు ఇష్టమైన బిడ్డలుగా, మీకు ఇష్టమైనటువంటి సేవకులుగా పనిచేసే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. చాలా విషయాల్లో అప్రమత్తతను కోల్పోయాము ప్రభా. జాగ్రత్త లేకుండా అశ్రద్ధతో మేము జీవించాము, అవిశ్వాసముతో మేము జీవించాము. ఈ లోకానికి, ఈ లోక వస్తువులకు, పాపానికి బానిసలమైపోయాం ప్రభా. తిరిగి లేచి పరుగులు తీసే మహాకృపను దయచేయమని, ఆ శక్తిని మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి ప్రభా. వారి కుటుంబంలో బాధలు, సమస్యలు ఏమై ఉన్నాయో మీకు తెలుసు. వాటన్నిటిని కూడా తొలగించమని వేడుకుంటున్నాం. ఈరోజు దివ్య పూజా బలులు సమర్పించిన ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరున దీవించండి ప్రభా. వారి యొక్క ఉద్దేశాలన్నిటిని కూడా నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. డివైన్ వాయిస్కి అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ, మంచి మనసుతో, ఉదార స్వభావంతో ముందుకు వస్తూ ప్రభు ఈ ఛానల్ అభివృద్ధికై కృషి చేస్తున్న ప్రతి బిడ్డను దీవించమని, డివైన్ వాయిస్ ఐసీ కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించమని, ఈ ఛానల్లో దివారాత్రులు పనిచేస్తున్న బిడ్డలందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. విదేశాల్లో ఉన్న మా బిడ్డలందరినీ కూడా దీవించండి ప్రభా. ఏ పరిస్థితుల్లో ఉన్నారో, ఏ బాధల్లో ఉన్నారో మీకు తెలుసు ప్రభా. వారిలో అన్ని బాధలు, కష్టాలు తొలగించి వారికి బంగారు భవిష్యత్తును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ఇక్కడున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించమని, చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం ప్రభా. ఆసుపత్రిలో ఉన్న వారికి మీరే చికిత్సను అందించి వారికి సంపూర్ణ స్వస్థత దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. యవ్వనస్తులను మీ ఆధీనంలో ఉంచండి ప్రభా. మరి వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధాలను ఏర్పాటు చేయండి. అలాగే ఉద్యోగాల కోసం, బిజినెస్ల కోసం అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలందరినీ దీవించండి ప్రభా. స్థలాలు అమ్ముడు కావాలి అని, అప్పుల సమస్యలు తొలగిపోవాలని ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం ప్రభా. ఈ యొక్క డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి కాచి కాపాడమని, ఈ మనలన్నిటినీ మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వందనం నీ సేవకే అంకితం. నా మానసం మందిరం నీ పూజకే అంకితం. నీ రాజనం వందనం నీ సేవకే అంకితం. నా మానసం మందిరం నీ పూజకే అంకితం. నింగినేల నీరు గాలి ఎల్లవేళ పొగడగా, పేద హృదయం తనివి తీర నీకు పాట పాడనా. లా 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 లా.
సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు దయచేయు దానములను గౌరవప్రదముగా స్వీకరించుటకు మంచి హృదయములను మాకు దయచేయుము. మమ్ము పవిత్రీకరించి నీ కృప ద్వారా మేము పాపము నుండి విముక్తిని బడయుదుము గాక. మేము నిర్వహించు పరమ రహస్యములు మమ్ము విమోచించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు ప్రపంచమునకు పునాదులను ఏర్పాటు చేసితివి. మారుచున్న ఋతువులు కాలములను నీవే క్రమపరిచితివి. కానీ మానవుని నీ సొంత రూపములో రూపొందించితివి. మానవుని చిత్రాచిత్రమైన సమస్త ప్రపంచముపై అధికారములో నుంచితివి. నీ సృష్టినంతటినీ అతడు నీ నామమున పరిపాలించుచున్నాడు. నీ మహత్తర కార్యములందు మా ప్రభువైన క్రీస్తు ద్వారా నిన్ను నిరంతరము స్తుతించుచున్నారు. కావున మేము దూతల దళముతో నేకమై ఉప్పొంగుచు నీ ప్రస్తుతి చేయుచు నిన్ను ఘనపరచుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ఇది పవిత్రమైనటువంటి సమయము. దేవుడే సాక్షాత్తు పరలోకము నుండి భూలోకానికి దిగివచ్చి అప్పద్రాక్ష రూపాలలో మనందరి ముందు ప్రత్యక్షమయ్యే సమయం అది. ఏ సమస్యతో బాధపడుతున్నారో, ఏ వ్యాధితో బాధపడుతున్నారో విశ్వాసంతో ప్రార్థించండి. ఆ గొప్ప దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటైవు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
పొందుకొనుమని భోజనానంతరము పాత్రము నందుకుని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము. మీరు మరలా వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన శ్రీసభను జ్ఞాపకం ఉంచుకునము. మా 14వ పోపు గారిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఓ ప్రభువా, ఈ దినము ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని బిడ్డలందరినీ దీవించమని, వారి కుటుంబాలను దీవించమని, వారి ఉద్దేశాలన్నిటిని కూడా నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రత్యేకమైన ఉద్దేశాలతో దివ్య పూజా బలులు సమర్పించిన ప్రతి బిడ్డను దీవించమని, ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. మమ్మ ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన బిడ్డలందరినీ కూడా దీవించమని, ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ స్వార్థ పరిచర్య అభివృద్ధికై అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ప్రార్థిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీకు సమర్పిస్తున్నాను. వారి కుటుంబాలను దీవించండి, వారి ఉద్దేశాలు నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. అనారోగ్యముతో, బాధలతో, సమస్యలతో, బంధకాలలో, అనేక రకరకాల సమస్యల్లో ఉన్న ప్రతి బిడ్డను కూడా దీవించమని వేడుకుంటూ ఉన్నాం. ఉత్థానముగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. మరి ముఖ్యంగా ప్రభువా, మా కుటుంబాల్లో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియమాతతోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత జోసెఫ్ గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. అందరు కూడా లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము.
పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును కాక, మీ రాజ్యము వచ్చును కాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును కాక. నాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మాయందు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్ని కీళ్ళ మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ శ్రీసభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభును శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో నుండునుగాక. ఒకరితో ఒకరము ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరి పాపములు పరిహరించి కాచి కాపాడుతున్న ప్రభు. ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికి నిత్య జీవమును, శాంతి, సమాధానం, ఆయుధారోగ్యమును దయచేయును గాక. ఆమేన్. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. సదా సదయుడు, సుధారుదయుడు, ఆత్మరూపచరుడు. సదా సదయుడు, సుధారుదయుడు, ఆత్మరూపచరుడు. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. స్వర్గభోజ్యమితడే, స్థిరులు పొంగుచున్న రాజ్యమిచ్చునితడే. సదా సదయుడు, సుధారుదయుడు, ఆత్మరూపచరుడు. సదా సదయుడు, సుధారుదయుడు, ఆత్మరూపచరుడు. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. మనిషి కుమారుడు మానవాళి రక్షణార్థము తన ప్రాణమును దారపోయిటకు వచ్చెను.
మార్కు శుభవార్త 10వ అధ్యాయము 45వ వచనము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, స్వర్గపు విషయములలో పాలు పంచుకొనుచు సత్ఫలములను పొందుచున్నాము దేవా. ప్రస్తుత కాలములో నీవు మాకు అనుగ్రహించు వాని సహాయముతో మేము శాశ్వతమైన వరములకు యోగ్యులము అగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందన